నేటి సమాజంలో మహిళల భద్రత ఒక ముఖ్యమైన అంశంగా మారుతున్న నేపథ్యంలో మహిళల భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రామగుండం ఏసీపీ డివి రంగారెడ్డి మరియు వారి బృందం కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ డివి రంగారెడ్డి పీపీటీ ద్వారా విద్యార్థినులకు సైబర్ నేరాల గురించి, వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలపై, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకపోవడం, అనుమానాస్పద లింకులు మరియు కాల్స్ కి స్పందించకపోవడం వంటి ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. సైబర్ వేధింపులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సాంబశివరావు, డబ్ల్యూఈసీ కోఆర్డినేటర్ డిఆర్ శారద, సభ్యులు కిరణ్ భాయ్, శ్రీదేవి, సుమలత, ప్రత్యూష, శ్రవంతి, సమత, ఉషారాణి, జలజ, శ్రీలత, నరేష్, అజయ్, సతీష్, కిరణ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. శ్రీ డి రంగారెడ్డి గారు, అలాగే ఎస్ఐ మారుతి గారు, వారి పోలీస్ టీం మొత్తం, అలాగే మా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ సార్, ఇప్పుడు అత్యధిక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి ప్రమాద హెచ్చరికలు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అంటే పోలీసు వారి కన్నా దొంగతనం చేసేవాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ తెలివిని వీరు చదువుతోనో ఉన్నటువంటి జ్ఞానంతోనో లేకపోతే నేర్చుకున్నటువంటి నైపుణ్యాలతోనో వాళ్ళని పట్టుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తూ ఉంది. సో దానిలో ఉన్న శ్రమ వారికి తెలుసు కాబట్టి ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఉమెన్ కానీ నిన్న ఎవరైనా సరే వాళ్ళతో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు మా కళాశాల ఎన్నుకున్నారు సార్. గతంలో కూడా 2-3 నెలల కింద వచ్చారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మా అందరికీ కోసం ఏర్పాటు చేశారు సార్. అప్పుడు మా పిల్లలందరూ కూడా చాలా లాభపడ్డారు. ఇప్పుడు ఆ రోజు కూడా సార్ రిక్వెస్ట్ చేశారు, నాకు పీపీటీ ప్రొఫెషన్ కానీ ఉంటే ఏమంటాం స్లైడ్స్ వేసి స్లైడ్స్ ద్వారా ఎలా జరుగుతూ ఉంది, ఎలా చేస్తూ ఉంటారు అవన్నీ చూపిస్తూ అన్నారు. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేసినటువంటి మీకు, మీ టీం మొత్తానికి కూడా సార్, మా కాలేజీ తరఫు నుంచి, మా ప్రిన్సిపాల్ గారి తరఫు నుంచి, మా విద్యార్థులందరి తరఫు నుంచి, మా మహిళా విభాగం, మహిళా సాధికార విభాగం నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. దాంట్లో మనము చేరుకుంటాం. అటువంటి మనము ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఆ లింక్స్ కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రెస్ చేయరు. ఏది సేఫ్ కాదు. అక్కడ ఉన్న పర్సన్, అవతల ఉన్న పర్సన్, అన్నోన్ పర్సన్ ఎవరో మనకు తెలియదు. అందుకు మన ప్రొఫైల్ మొత్తం, మన డేటా మొత్తం అన్ని షేర్ ఎవరికి చేయరు. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ అఫెన్సెస్ ప్రివెంట్ చేయాలంటే కొంచెం మనము సోషల్ మీడియా కానీ, ఏమైనా అన్నోన్ మెసేజెస్ కానీ, లింక్స్ కానీ అవన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీకు 10 lakhs రూపీస్ లాటరీ తగిలింది, మీ ఫోన్ నెంబర్కే తగిలింది అని వస్తుంది. అంటే మీ ఫోన్ నెంబర్కే అవుతుందా 10 lakhs? ఎందుకు అవుతుంది ఫోన్ నెంబర్కి? అమ్మ నాకే వచ్చింది, పక్కోడికి చెప్పొద్దు అని ప్రెస్ చేస్తాం. అప్పుడు మనము డేటా కానీ, మన పర్సనల్ అన్నీ కూడా, పర్సనల్ డేటా అన్నీ కూడా మనము లాస్ అవుతున్నాం అన్నమాట. డేటా ఎట్లా లాస్ అవుతామంటే, మన దగ్గర ఉన్న ఇప్పుడు ఆధార్ కార్డు ఏమంటారు, ఎందుకు అని ఎవరైనా అడుగుతారా? ఎగ్జామ్కి ఆధార్ కార్డు అంటారు, ఫీజు కట్టడానికి ఆధార్ కార్డు అంటారు, అక్కడ బ్యాంక్లో పోతే ఆధార్ కార్డు ఉంటారు, బస్ పాస్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు అంటారు. తర్వాత జిరాక్స్ సెంటర్కి పోతే ఆయన ఒకటే తీస్తాడా? 2-3 తీసి పెట్టుకుంటాడు మీకు మీ ఆధార్ కార్డు. ఒక కార్డు ఏమో మీకు ఇస్తారు, 2 అతని దగ్గర ఉంటాయి. అతను ఆ 2 మీద ఎన్ని సిమ్స్ ఇస్తాడు? అతను చాలా సిమ్స్ తీస్తాడు. అది మీ పేరు మీద ఉంటుంది సిమ్ అంతా. అట్లా మనం ఎక్కడ కూడా అవసరం ఉన్న దగ్గరే, మనకు విలువల్ పర్సన్ దగ్గర అటువంటి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, మిగతా ఏదైనా జిరాక్స్ సెంటర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వచ్చి మీ ఆధార్ కార్డు ఇవ్వండి అది అంటే క్వశ్చనింగ్ చేయాలి. అటువంటి డేటాను ఇవ్వద్దు. ఎక్కడైనా మీ ఫోన్ కూడా మీకు అవసరం ఉన్న దగ్గరే ఛార్జింగ్ పెట్టాలి.